హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడలో మీ లక్ష్మి. ఇవాళ అయితే మేము ఆవకాయ పెట్టుకుంటున్నామండి. మా మమ్మీ అయితే ఆవకాయ పెడుతున్నారు. అలాగే నేను ఇంకా హెల్ప్ చేద్దామని ఇంటికి వచ్చాను. ప్రతి సంవత్సరం మా మమ్మీ అయితే కొత్తపల్లి కొబ్బరితో ఆవకాయ పెడతారండి. ఇంకా ఏ కాయ కూడా వాడరు. ఈ కొత్తపల్లి కొబ్బరి ఆవకాయకి మంచి ఫేమస్. ముక్క అయితే చాలా బాగుంటుంది. ప్రొద్దుటే ఇవాళ అయితే మామిడికాయలు తీసుకొచ్చి ముక్కలు అవి కొట్టించేశారు. ఇలా ముక్కలు కొట్టించిన తర్వాత జీడి ఉంటుంది కదండి, ఆ లోపల జీడంతా కూడా మేము కూర్చొని జీడంతా తీసేసి మళ్ళీ ముక్కలన్నీ కొంచెం సెపరేట్ చేసుకుని లోపల తెల్లగా పొరలా ఉంటుందండి, అది కూడా సెపరేట్ చేసేసుకోవాలి. అవన్నీ సెపరేట్ చేసేసుకుని ముక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఈ లోపల కారం, సాల్ట్, ఆవపిండి అవన్నీ కూడా మిక్స్ చేస్తున్నారు. మా అమ్మగారు అయితే పక్కా కొలతలతో పెడతారండి. ఈ కొలతలు కూడా ఎలాగో మీకు చెప్పేస్తాను. ఆ కొలతలతో పెట్టుకుంటే ఆవకాయ అనేది చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అలాగే గానుగ నూనె వేసుకుంటారండి. ఈ గానుగ నూనె వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆవకాయకి. ఈ గానుగ నూనె కూడా నిండా మొత్తం ఆవకాయ ముక్కలు పైకి వచ్చే వరకు వేసుకుంటే సంవత్సరం అంతా మనకి పాడవకుండా పచ్చడి ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆవకాయ అనేది ఊరే కొద్దీ చాలా బాగుంటుంది కదండి. ఇదిగో మా అమ్మగారు అయితే ఫస్ట్ ఇలా ఆవకాయ ముక్కలకి ఆయిల్ పట్టించేస్తారండి. ఫస్ట్ ఇలా ఆయిల్ పట్టించి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు ఉప్పు, కారం, ఆవపిండి ఇవన్నీ కలిపేస్తారండి. ఫస్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటారు. నూనెలో ముక్కలన్నీ వేసేసి మొత్తం ముక్కలన్నిటికి నూనె పట్టిస్తారు. ఇలా పచ్చడి చేతితో కలపడం అంటే ఈ కారం వేసిన తర్వాత చేయి అయితే చాలా మంట అయితే వచ్చేస్తుందండి. నేనైతే ఇప్పుడు కలపలేదు. ప్రతి సంవత్సరం కూడా మా మమ్మీ కలుపుతారు. మా మమ్మీ పెట్టిన పచ్చడి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త పచ్చడి పెట్టుకునే వరకు ఈ ఇయర్ పెట్టిన పచ్చడి అలాగే ఉంటుంది. అంత టేస్ట్గా ఉంటుంది. కలర్ కూడా మారదు. మా మమ్మీ అయితే చూసారు కదా, మా అమ్మాయికి అయితే బెల్లం ఆవకాయ కూడా సెపరేట్గా కలిపేస్తున్నారు. మా అమ్మాయికి అయితే బెల్లం ఆవకాయ ఇష్టము. అందుకని తనకి సెపరేట్ బెల్లం ఆవకాయ అయితే ముక్కలు పక్కన పెట్టేసి అది బెల్లం ఆవకాయ కలుపుతున్నారండి. ఈ లోపల అయితే కొలతలు కారం, ఉప్పు ఇవన్నీ ఆవపిండి కలిపేసి అయితే ఇవి మిక్స్ చేసుకున్నారు. ఆ మిక్స్ చేసిన పొడి అయితే ఇలా వేసేసాము. ఫస్ట్ వేసిన తర్వాత ఆయిల్ వేస్తూ కొంచెం కొంచెం కలుపుకున్నారండి. ఒకేసారి ఆయిల్ అయితే వేసేయకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపిన తర్వాత మళ్ళా జాడీలో పెట్టేసి 3వ రోజు అయితే మూత తీసి మొత్తం ఫుల్ ఆయిల్ వేసి అప్పుడు కలుపుతారండి. అప్పుడు కరెక్ట్గా ఉప్పు అన్నీ సరిపోయలేదో చూసుకుంటారు. కరెక్ట్గా ఉప్పు సరిపోతే మళ్ళీ 3వ రోజు కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. మాకైతే ఉప్పు అయితే చాలా మట్టుకు మా మమ్మీ పక్కా కొలతలతో పెడతారు కాబట్టి ఉప్పు కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఎప్పుడు కూడా సెకండ్ టైం ఉప్పు కలపరండి మా మమ్మీ. అలా కరెక్ట్గా కొలతలు అయితే సరిపోతాయి. మా మమ్మీ ఎప్పుడైతే ఆవకాయ పచ్చడి కలిపినప్పుడు ఈ కొలతలతో పెడతారండి. కొలతలు అయితే మీకు చెప్పేస్తాను. 4 కప్పులు అయితే మామిడికాయ ముక్కలు, 4 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారము, 1 కప్పు ఆవపిండి, అరకప్పు సాల్ట్ వేస్తారండి. అలాగే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, ఆ సాల్ట్ని అయితే శుభ్రంగా 4 రోజులు ఎండబెట్టేసుకుని అది మిక్స్ పట్టేసుకుంటారు. మిక్స్ పట్టుకుని అది 1 అరకప్పు వేస్తారండి. కరెక్ట్గా అయితే ఈ కొలతలు పక్కా సరిపోతాయి. నెక్స్ట్ మనం ఆయిల్ ఫుల్గా వేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ ఆవకాయ సంవత్సరం అంతా నిల్వ ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం కదండి. అలా సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా అలసిపోతామండి. 2-3 రోజుల నుంచి అయితే ఈ ప్రాసెస్ అయితే మొదలవుతుంది. జాడీలన్నీ శుభ్రంగా ముందు నుంచి ఉన్న జాడీలని మొత్తం అంతా క్లీన్ చేసుకుని బాగా ఎండబెట్టేసుకుని ఇవన్నీ ప్రాసెస్ చేయడం అనేది చాలా అలసిపోతారు. ఎక్కడ తడి లేకుండా మామిడికాయ ముక్కలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే పచ్చడి అంతా కలిపేసిన తర్వాత ఇలాంటి జాడీలో పెట్టుకోవడం వల్ల మనకి నిల్వ అనేది పచ్చడి ఉంటుంది. అలాగే 3వ రోజు మళ్ళీ ఆయిల్ ఫుల్గా వేస్తారు కదా, అప్పుడు కూడా 1 గంట 2 గంటలు అయితే ఎండలో అలా పెట్టేస్తూ ఉంటారు. అది మా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు కూడా అలాగే ఎండలో అలాగే జాడి 1 గంట 2 గంటలు అలా పెట్టేసేవారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఫంగస్ అనేది పచ్చడికి రాకుండా ఉంటుందంట. అదే ప్రాసెస్లో మా మమ్మీ కూడా అలాగే 1 2 గంటలు 3 గంటలు జాడీని పట్టుకెళ్ళి అలా ఎండలో పెట్టేస్తారండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే పచ్చడికి మనకి చాలా టేస్ట్ వస్తుంది. అక్కడ పాడవకుండా ఫంగస్ అనేది రాదు. అలాగే వెల్లుల్లిపాయలు కూడా చాలా ఎక్కువ వేస్తారు మా మమ్మీ. ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే హెల్త్ కూడా మంచిది కాబట్టి స్పెషల్గా అయితే ఈ పచ్చడికి ఆవకాయ పచ్చడికి వేరేగా ఉంటాయి వెల్లుల్లిపాయలు. అవి అయితే ఎప్పుడు తీసుకొస్తారో పెద్దగా ఉంటాయి. అవి మనం కొంచెం ముచ్చుకులు కట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఆయిల్ అనేది వెళ్ళి
వెల్లుల్లిపాయలు పచ్చడితో పాటు ఆవకాయతో పాటు ఈ వెల్లుల్లిపాయలు అనేవి కూడా ఊరి చాలా బాగుంటాయి. అందుకని వెల్లుల్లిపాయలు కూడా చాలా ఎక్కువ వేస్తారు. అలాగే మెంతులు కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ పక్కా కొలతలతో చేస్తారు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అయితే చేయాలండి. ఎక్కడ ఆదిమర్చినా కూడా మన కొలతలు అనేది మర్చిపోయామంటే మనకి సాల్ట్ లేదన్నా కారం ఆవపిండి ఏదో ఒకటి తక్కువైపోతుంది. అందుకని సైలెంట్గా మేము ఎవరో మాట్లాడకుండా అయితే ఈ పచ్చడిని పక్కా కొలతలతో పెట్టాలి కాబట్టి సీరియస్గా అలా కొలతలతో అయితే మా మమ్మీ కలిపేస్తున్నారు. ఎక్కడ మాట్లాడినా మధ్యలో కొలతలు ఎక్కడ మర్చిపోతాను మా మమ్మీ అయితే అస్సలు మాట్లాడరు. పచ్చడి కలుపుతున్నంతసేపు కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెడతారు. నేనైతే కొలతలు అయ్యి మా డాడీ పక్కనే ఉండి ఈ కొలతలని లెక్క పెడతా ఉంటారు. అలా ముగ్గురు నలుగురం అయితే కూర్చుని ఈ పచ్చడిని అయితే చాలా హ్యాపీగా కలిపేసాము. ఈ పచ్చడి కలుపుతున్నంతసేపు ఎంత కష్టపడినా కానీ ఏదో హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా మనం పచ్చడి ఆవకాయ పెట్టేసుకుంటున్నాము అనే హ్యాపీనెస్ మీద వల్ల ఈ పనులు చేస్తున్నా అంత కష్టం అనిపించదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లైట్గా కొంచెం పసుపు వేస్తారండి, ఎంతో కాదు, 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది మారదు, కలర్ అనేది ఏమీ మారదు. ఏంటంటే దానివల్ల బ్యాక్టీరియా అనేది ఏమీ ఫామ్ అవ్వకుండా ఫంగస్ అది చేరకుండా పచ్చడిలో ఉంటుందనేసి పసుపు వేయమంటారు. అది మేము ఎక్కడ మర్చిపోతామని మా డాడీ అయితే ఒక 10 సార్లు గుర్తు చేశారండి పసుపు వేయాలనేసి. ఆ పసుపు కూడా లాస్ట్లో వేసి మా మమ్మీ పచ్చడి అయితే కలిపారు. లాస్ట్లో అయితే ఆవకాయ పచ్చడి పెట్టేసి సెపరేట్గా పక్కన పెట్టేశారండి. ఈ ముక్కలు అయితే బెల్లం ఆవకాయ మా అమ్మాయికి సెపరేట్గా బెల్లం ఆవకాయ అయితే కలుపుతున్నారు. అది బెల్లం ఆవకాయ ఎలా పెట్టుకోవాలి ప్రాసెస్ ఏంటని చాలా అనుకుంటారు. ఆ బెల్లం ఆవకాయ కూడా ఏం పెద్ద ప్రాసెస్ లేదండి. మొత్తం మనం ఆవకాయకి ఎలా కలుపుకుంటామో మొత్తం అలాగే వేసుకుని కలిపేసుకుని లాస్ట్లో అయితే మా మమ్మీ బెల్లం పాకం పట్టేసి వేస్తారండి. డైరెక్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం తడి ఎంత ఉన్నా బూజు అనేది వచ్చేస్తుంది అనేసి పాకం పడతారు. అలా పాకం పట్టడం వేయడం వల్ల ఏంటంటే ఆ బెల్లం అనేది ఎక్కడ ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. అది ఊరే కొద్ది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని పాకం పట్టేసి సింపుల్గా అయితే మా మమ్మీ బెల్లం ఆవకాయ పెట్టేస్తారు. అండ్ ఈ సంవత్సరం అయితే ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అయితే చాలా బాగా కుదిరాయండి. ఎందుకంటే మా వారు ప్రొద్దుట తోటకు వెళ్ళి కోయించుకొచ్చారు. ఈ కాయలు చాలా పెద్దగా అయితే ఉన్నాయి. అలాగే ఈ మామిడికాయలు కొట్టే అతను కూడా కాయ చాలా బాగుందని వాళ్ళకి తెలుస్తుంది కదా కొట్టే వాళ్ళకి. మామిడికాయ ముక్కలు అవి కూడా చాలా బాగున్నాయండి. ఎక్కడ కూడా పండిపోకుండా మంచి పదును మీద ఉన్న కాయ పెట్టాలంటారు కదా, అలాగే వచ్చాయి మామిడికాయలు అయితేని. ఈ ఆవకాయ పచ్చడి పెట్టేసిన తర్వాత మా మమ్మీ అయితే మేము ముగ్గురు సిస్టర్స్ మా ముగ్గురికి కూడా ఆవకాయ అయితే సెపరేట్గా ముగ్గురికి చేసిస్తారు. ఇది ఫారెన్ కూడా వెళ్తుంది. మా సిస్టర్ అయితే అబుదాబిలో ఉంటుంది. తనకు కూడా సెపరేట్గా ప్యాక్ చేసేస్తారు. తన హాలిడేస్కి వచ్చినప్పుడు అయితే పట్టుకుని వెళ్తుంది. మా అబ్బాయికి అయితే ఈ ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇవి హాలిడేస్కి వస్తాడు మా అబ్బాయి. తనకి ఏ కర్రీ ఉన్నా కానీ ఫస్ట్ అయితే ఆవకాయ పచ్చడి ఏమంటాడు. ఫస్ట్ ఆవకాయ పచ్చడితో తినేసిన తర్వాత అప్పుడు కర్రీ కలుపుకుని తింటాడు. పిల్లలందరూ అయితే ఈ బెల్లం ఆవకాయ కోసం మా అమ్మాయి అయితే ఎదురు చూస్తుంది. తొందరగా అది 3 రోజులకు మగ్గుతుంది కదా, మగ్గిన తర్వాత అయితే పచ్చడి బెల్లం ఆవకాయ అనేది చాలా బాగుంటుందండి. ఈ బెల్లం ఆవకాయ మగ్గే కొద్దీ మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. పిల్లలందరికీ కూడా కారం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడి అయితే ఇష్టపడతారు. మా ఇంట్లో కూడా పిల్లలందరికీ కూడా బెల్లం ఆవకాయ అంటే ఇష్టము. అదైతే ఎప్పుడు తిందామని మా అమ్మాయి అయితే వెయిట్ చేస్తుంది. సో మీరు కూడా ఈ ఇయర్ ఆవకాయ పెట్టేసుకున్నారా, ఇదే ప్రాసెస్లో పెట్టుకుంటారా అయితే కామెంట్ చేయండి. అలాగే లాస్ట్లో పచ్చడి పెట్టేసిన తర్వాత ఆయిల్ పైన వేసేస్తారు. ఆయిల్ పైన వేసేసిన తర్వాత గాలి అది వెళ్ళకుండా గట్టిగా అయితే మూత పెట్టేసి క్లాత్ అయితే కట్టేస్తారండి. ఇలా కట్టేసిన తర్వాత 3వ రోజునైతే విప్పుతారు. 3వ రోజు వరకు ఈ క్లాత్ని అయితే ఓపెన్ చేయరు. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.